చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సెప్టెంబర్ 30వ తారీఖు ఆశ్వయుజ శుక్లపక్ష అష్టమి దుర్గాష్టమిని పురస్కరించుకుని శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో అనఘాష్టమి వ్రతం, కలియుగ కల్ప తరువు అనఘాష్టమి. ఈ వ్రతంలో మీరు పాల్గొనండి. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. ఈ పేరుని పలకటం కూడా ఒక అదృష్టమా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్వామివారి పరివారం మొత్తాన్ని తలుచుకోవడం ద్వారా ఆయనకి కలిగేటటువంటి ఆనందం, తద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితం. అమ్మో, పెద్ద పెద్ద స్తోత్రాలు మేము చదవలేము అనే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా సులభతరంగా ఉంటుంది కదా. సో ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రం గురించి మాట్లాడుకున్నాం. అత్యద్భుతమైన స్తోత్రము పద్మిని. ఎప్పుడు కూడా సిద్ధమంగళ స్తోత్రం గురించి నేను చెప్తూ ఉంటాను. ఇంటింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాల పారాయణం కూడా చేపిస్తూ ఉంటాను. ఎందుకంటే కలియుగంలో ఇదే కల్పతరువు, ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఇదే మీ ఇంట కామధేనువు అవుతుంది అని శ్రీపాద వల్లభ స్వామి చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి తాతగారైనటువంటి బాపనార్యులు గారికి శ్రీపాద వల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి రూపంలో దర్శనమిచ్చినప్పుడు బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. అసలు ఈ స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా మందికి తెలియదు. ఈ సిద్ధమంగళ స్తోత్రం అంటే ఏమిటి, అసలు ఈ సిద్ధమంగళ స్తోత్రం చదవటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, సర్వ కామ్యాలు నెరవేర్చేది సిద్ధమంగళ స్తోత్రము. మీ యొక్క కోరికల్ని తీర్చేది సిద్ధమంగళ స్తోత్రము. మీ యొక్క సంకల్పాన్ని జయం చేసేది కూడా సిద్ధమంగళ స్తోత్రము. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు మీకు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టేది ఈ సిద్ధమంగళ స్తోత్రం అని నేను చెప్పగలను. ఎందుకంటే నేనే కాదు, లక్షల మంది భక్తులు ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్నారు. సిద్ధమంగళ స్తోత్ర పారాయణ ఫలితాన్ని కూడా పొందుతున్నారు పద్మిని. అంత అద్భుతమైన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. నిన్న మహాలయ అమావాస్య రోజే దత్తాత్రేయ స్వామి సుమతి మహారాణి ఇంటికి భిక్షకు వెళ్ళి ఆ రోజు భిక్ష స్వీకరించి వాగ్దానం చేశారు, నేను నీ ఇంట జన్మించబోతున్నాను అని. అదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో ఆయన జన్మించారు. సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించారు మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో. ఇప్పటికీ కూడా చాలా మందికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే ఎవరో తెలియదు. వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే నిజంగా ఇందులో ఎటువంటి అతిశయక్తి లేదు, ఉన్నారు. మన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురం నుంచి భారతదేశం అంతా కూడా పర్యటించి గోకర్ణ క్షేత్రము, కాశీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రం, ఈ క్షేత్రాలన్నీ వెళ్ళి ఆ తర్వాత కురోపురంలో తన స్థానాన్ని ఏర్పరచుకొని అక్కడే ధ్యానం చేస్తూ ఉండేవారు. దేవతలతో సైతం మాట్లాడుతూ ఉండేవారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎంతోమంది మునీశ్వర్లు, యతీశ్వర్లు కూడా రాత్రి సమయాల్లో వచ్చి చర్చించుకొని వెళ్ళేవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామితో. అలాంటి అద్భుతమైన క్షేత్రాలే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించిన క్షేత్రం పీఠికాపురం, నడయాడిన క్షేత్రం కురవపురము. మరు జన్మలో నేను తాతగారు మీ రూపంలో నేను జన్మిస్తాను అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గాన్గాపూర్ క్షేత్రము నృసింహ సరస్వతి అవతారంగా జన్మించింది కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది ఆయన చరిత్రలో. అలాంటి అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎక్కడైతే ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తామో అక్కడ విజయం చేకూరుతుంది, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. సిద్ధమంగళ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషుల అదృశ్య రూపంలో తిరుగుతారు. ఎన్ని స్తోత్రాలు ఉన్నా కూడా సిద్ధపురుషులు, దేవతలు వచ్చి తిరిగేది అని అంటే ఏ స్తోత్రం అని చెప్తే సిద్ధమంగళ స్తోత్రం ఒక్కటే అని చెప్పొచ్చు. ఎలా పట్టుకోవాలక్క దీన్ని, ఎట్లా చేసుకోవచ్చు, దీనికి విధి విధానం అంటే తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి చెప్పేటటువంటి ప్రయత్నం ఇది. ఎట్లా దీని విధి విధానాలు ఏం పాటించాల్సి ఉంటుంది? సిద్ధమంగళ స్తోత్రము పఠించాలి అని అంటే ఏదైనా ఒక గురువారం నాడు స్టార్ట్ చేయండి, లేదా ఏదైనా ఒక పౌర్ణమి తిథి రోజు స్టార్ట్ చేయండి, లేదా ఏకాదశి తిథి రోజు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం మొత్తంలో 16 అవతారాల్లో కూడా స్వామి వివిధ రూపాల్లో జన్మిస్తూ ఉన్నారు. అందులో దిగంబరుడుగా, దిగంబర అవధూతగా, కమల నయన లోలుడుగా, అలా రకరకాల అవతారాల్లో 16 అవతారాల్లో కూడా దత్తాత్రేయ స్వామి ప్రతి పౌర్ణమికి ఒక అవతరణ, ఒక్కోసారి చతుర్దశి తిథి రోజు, ఒక్కోసారి ఏకాదశి తిథి రోజు కూడా జన్మిస్తూ వచ్చారు. అందుకే ఇలాంటి ముఖ్యమైన తిథి రోజు సిద్ధమంగళ స్తోత్రం మొదలుపెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని నేతితో దీపం వెలిగించుకొని దత్తాత్రేయ స్వామి మెళ్ళలో శనగమాల గుచ్చి వేసి, ఎందుకంటే శనగలే ప్రధానం
గురువుకి గురువు అనుగ్రహం కోసం కూడా. పటానికి ఉంటే పటానికైనా వేసుకోవచ్చా? పటానికే శనగమాల గుచ్చి పటానికి వేసుకోండి. ఎల్లో కలర్ పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు తెచ్చి పెట్టుకోండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. శుభంగా సంకల్పం చెప్పుకొని 11 రోజులు 11 సార్లు చదవాల్సినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. 11 రోజులు. గురువారం మొదలు పెట్టుకుంటే గురువారం నుంచి 11 రోజులు, పౌర్ణమి రోజు మొదలు పెట్టుకుంటే పౌర్ణమి నుంచి 11 రోజులు. అక్క ఎటువంటి కామ్యార్థం సిద్ధమంగళ స్తోత్రాన్ని? ఎటువంటి సంతానం, వివాహం, ఆరోగ్యం, ఉద్యోగం, ఒకటి కాదు సర్వ కామ్యాలు నెరవేరటం కోసం సిద్ధమంగళ స్తోత్రం చేసుకోవచ్చు. మనం ఈ సిద్ధమంగళ స్తోత్రం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది ఐసీయూల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేయటం జరిగింది. వాళ్ళని బ్రతికించి, అంటే స్వామి కరుణా కటాక్షం వల్ల రెప్ప పాటులో వాళ్ళ యొక్క కర్మని తొలగించి వాళ్ళని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎక్కడైతే మనం ఈ పారాయణం చేసుకోండి స్వామి మిమ్మల్ని రక్షిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ ఆపద నుంచి బయటపడటం కూడా జరిగింది. అలాంటి మహా అద్భుతమైన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. స్వామికి కావాల్సింది పరిపూర్ణమైన భక్తి, శ్రద్ధ, నమ్మకం, అంతే. నియమాలు ఏమైనా ఉంటాయా ఇవి చదవటం మొదలు పెడితే? 11 రోజులు 11 సార్లు చేసినప్పుడు ఎటువంటి నాన్ వెజిటేరియన్ అవి ముట్టకూడదు. బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిది. చాలా తొందరగా ఫలితాన్ని మీరు చూడవచ్చు. అలాగే ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా, మీకు ఆపద వచ్చినా కూడా స్వామిని తలుచుకొని సిద్ధమంగళ స్తోత్రం పఠించుకోవచ్చు. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా మీ పిల్లలకి చక్కగా సిద్ధమంగళ స్తోత్రం నేర్పిస్తూ కూడా మీరు కూడా ఒకసారి పఠించుకొని కూడా నిద్రపోవచ్చు. చాలామంది నిద్ర మాకు పట్టట్లేదు, ఆలోచనలు, సమస్యలు అని సతమతం అవుతూ ఉంటారు. ముందుగా ఈ సిద్ధమంగళ స్తోత్రం పట్టుకోవటం వల్ల మనశ్శాంతి, ఆనందం కలుగుతుంది. తర్వాత నెమ్మదిగా దత్తాత్రేయ స్వామి దగ్గరికి, అంటే దగ్గర అవుతూ ఉంటాము, స్వామి దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. నెమ్మదిగా ఒక మార్గాన్ని స్వామి చూపిస్తూ ఉంటారు. రైట్ అక్క. అయితే కొంతమంది చెప్తూ ఉన్నా, లేకపోతే రివ్యూస్ రూపంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్పడం అనేది కూడా చూశాను. అదేంటంటే మేము చేస్తున్నామండి, మాకు ఎటువంటి ఫలితం లేదు అని అంటూ ఉంటారు. ఎందువల్ల కొంతమందికి ఫలించట్లేదు? ఇది చాలా మందికి ఫలిస్తుంది. నీకు ఫలించట్లేదు అంటే నీ ప్రారబ్ధ కర్మ, నీ ఆలోచన విధానం కూడా తప్పై ఉండొచ్చు. నువ్వు చేసే విధానం కూడా తప్పై ఉండొచ్చు. లేదా నువ్వు చేస్తున్నప్పుడు నాన్ వెజిటేరియన్ తింటున్నావేమో, లేదా భక్తి శ్రద్ధతో చేయట్లేదేమో, లేదా నీ ప్రారబ్ధ కర్మ అంత గట్టిగా అయ్యి ఉండొచ్చు. నువ్వు చేసే సాధన తప్పై ఉండొచ్చు, అందుకని ఫలించకపోవచ్చు. మళ్ళీ మనసు పెట్టి మళ్ళీ స్వామిని అడిగి హృదయపూర్వకంగా వేడుకొని ఈ స్తోత్రాన్ని పఠించి చూడు. మిరాకిల్స్ అనేవి తప్పకుండా అందరి జీవితాల్లో జరుగుతాయి. అయితే మీరు ఇంటింట వెళ్ళి కూడా సిద్ధమంగళ స్తోత్ర పారాయణలు జరిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇంటింటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా చేయిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నారా? అవును పద్మిని, ఇంటింటికి కూడా గురు పాదుకలు తీసుకొని మనం వెళ్తూ ఉంటాం. గురు పాదుకలు గానగాపూర్లో, కురపురంలో నిద్ర చేసినటువంటి పాదుకలు. ఈ అక్టోబర్ నెలలో నేను మళ్ళీ కాకినాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే కర్నూలు, కడప, అనంతపూర్, గుంతకల్ ఆ ప్రాంతాలు కూడా వెళ్ళటం జరుగుతుందన్నమాట. సిద్ధమంగళ స్తోత్రాలకి ఆల్రెడీ మన అటు అడుగుతున్నారు. ఇక ఎవరైనా చేయించుకోవాలన్నా కూడా మనం సంప్రదించండి. లత గారి నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సుమారుగా అక్టోబర్ ఏ తారీఖుల్లో ఉంటుంది అక్క? అక్టోబర్ 13th నుంచి 24th ప్రాంతంలో. ఎందుకంటే అక్టోబర్ 13th నేను అన్నవరం వైపు వెళ్తున్నాను. తర్వాత అక్టోబర్ 20 తర్వాత అనంతపూర్ వెళ్తున్నాను. అందుకే ఆ ప్రాంతాలు నేను కవర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గురు పాదుకలు కూడా వస్తాయి మీతో పాటుగా? గురు పాదుకలు ముందుగా దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా అనుకున్న వాళ్ళ ఇంటికే స్వామి వెళ్తారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, స్వామి పాదుకలు మా ఇంటికి రావాలి, అక్కడ దత్తభక్తులు అయి ఉంటే స్వామి వెళ్తారు, అక్కడ ఏదైనా వాళ్ళ కర్మ నుంచి కాపాడాలనుకుంటే స్వామి వెళ్తారు, లేదా అనుగ్రహం ఇవ్వాలనుకుంటే స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అద్భుతం అక్క. మరి మీరు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇంట్లో మీరు చేయించుకోవాలి అనుకుంటే లత గారి చేత ఖచ్చితంగా లత గారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.